హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి ధూల్పేట్ల గణేష్ ఐడియల్స్ ఇంకా ఫేమస్ కళాకారులు అయితే ఉంటారనమాట. వాళ్ళ షెట్లకి అయితే వెళ్ళి ఐడియల్స్ ఎట్లున్నాయి, ప్రైజింగ్ ఎట్లున్నాయి అయితే చూద్దాము. ఈ వ్లాగ్ని కవర్ చేయడానికి నేను అవినాష్ బ్యాక్ టు ఛానల్. హెల్త్ బాగాలేనా నన్ను రాలేడు అనమాట బోనాల దాంట్లో. ఇప్పుడైతే వచ్చేస్తాడు. ఎవరైతే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ముందున్న వ్లాగ్స్ అన్ని మీద పింగ్ అవుతాయి గైస్, స్కిప్ అయితే చేయకండి. ఒక్కొక్క ఐడియల్స్ సినిమాటిక్ షాట్స్ అయితే ఒక రేంజ్లో కొత్తగా ట్రై చేస్తున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయరు గైస్. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. గైస్, ధూల్పేట్లకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాము. ఇగో మీరు చూస్తున్నారు అనుకుంటా, ఇక్కడ ఒక గణేశుడు కనబడుతున్నాడు. వాన పడుతుంది, తడుచుకుంటూ అయితే వచ్చినాము. లాస్ట్ ఇయర్ వ్లాగ్ మీద పింగ్ అయితే చూడుర్రి. ఇగో గణేష్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అయితే ఫేమస్ కళాకారులు ఉన్నారో ఆ కళాకారు వాళ్ళ షెడ్లకి అయితే వెళ్ళి ప్రైజింగ్ గణేశుడు చూసేసి వద్దాము. మన ఆకాశపురి హనుమాన్ టెంపుల్ ఇవన్నీ అయితే ఉంటాయి. స్కిప్ అయితే చేయకండి. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్. గాయ్స్, ఇగో ఫేమస్ పతంగ్ షాప్ అనమాట, సత్యనారాయణ పతంగ్ గారు అని. ఇక్కడికనే కొంచెం ఇదే స్ట్రేట్లో వెళ్తే మనకు గణేష్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్కి వస్తుంది. ఇటు వచ్చేసి మనకు ఇక్కడ లెఫ్ట్లో అయితే మనకి ఇక్కడ పిఎస్ కనబడుతుంది, ధూల్పేట్ పిఎస్. ఇట్లా అని స్ట్రేట్ వెళ్ళాలా. నేను గణేష్ సింగ్ కళాకారు అన్నా కదా, ఇక్కడ బయట వచ్చేసి మనకి ఫైబర్ గణేష్ అనమాట. ఇది ఫైబర్ గణేష్, మీరు ఆల్రెడీ చూసారు అనుకుంటా పేరు. లోపలికైతే వెళ్దాం. చూస్తున్నాము, ఇంకా డబల్ అయితేనే ఉన్నది. ఇగో కార్వాన్ అంట. ఒక్కసారి జవరా గణేష్ మహారాజ్ కే, జవరా గణేష్ మహారాజ్ కే. ఆడది క్రౌడ్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ గణేష్. అది రిలాస్టిక్ ఇంకొకటి అన్నా కదా, అవైతే ఫుల్ ఒక రేంజ్లు ఉన్నాయి. మిగతా అన్ని గరుడ మీద, ఎద్దు మీద ఉన్నాయి. ఇంకా గాలిలో ఉన్నాడు. చాలా మస్తు అనిపించింది. ఇంకా నేను బ్యాక్ సైడ్ కెమెరాలో అయితే వచ్చేసి లోటస్ మీద ఉంది. మోస్ట్లీ గణేష్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్లో అయితే అన్నీ సోల్డ్ అవుట్. ఈడైతే గణేష్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్లో అయితే వెంకటేశ్వర స్వామి మూర్తి అయితే ఉంది గాయస్. ఒక రేంజ్లో ఉందనుకో. ఆల్రెడీ కొన్ని మూర్తిస్ అయితే సోల్డ్ అవుట్ అని ట్యాక్స్ చూసిర్రు అనుకుంటా సినిమాటిక్ షాట్లో. ఈడవి చూసిర్రు అనుకుంటా. ఇగో ఈడ హనుమంతుడు ఉన్నాడు, అక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు, ఈడ గరుడ. గణేశుడు అయితే మనకి ఇట్లా గాలిలో ఉన్నట్టున్నాడు. ఇంకొకటి రియలాస్టిక్గా గణేష్ ఉంది. ఆ గణేష్ని నేను చూపెడతా గైస్. నేను రియలాస్టిక్ అన్నా కదా, ఇలా సుందర్ కళాకారు వాళ్ళ షెడ్లో ఇదొక వన్ ఆఫ్ ది ఐడియల్ అనమాట. చూడుర్రి, రియలాస్టిక్ గణేశుడు వచ్చేసి ఫేస్ మనకి తొండమ్మ ఫేస్ అంతా కలిసేసి ఎలిఫెంట్ లాగా వచ్చింది ఫేస్. ఇదంతా నార్మల్గా. అది బి సోల్డ్ అవుట్. మీరు గైస్ ఐ థింక్ మీరు జల్దీ వచ్చి కొనుక్కుంటే బెటర్. ఈ ఇయర్ అన్నీ చాలా జల్దీ బుకింగ్స్ అయిపోతున్నాయి గైస్. ఇంకా ముందు ఇంకా కళాకారు వాళ్ళ షెట్లకి అయితే వెళ్తాము, అక్కడ బి చూడండి, స్కిప్ అయితే చేయకండి. గైస్, చిన్నప్పుడు గణేశుడిని నేనే పెడుతుండే అనమాట. నేను పెడితే నాకే స్పాన్సర్లు వస్తుండే. ఇప్పుడు నేను గణేశుడిని అయితే ఇంట్లో పెట్టుకుంటున్నా. బయట పెట్టిన జాగాలో బి అన్నవాళ్ళు వాళ్ళు పెడుతుర్రు, వాళ్ళు పిలుస్తే వెళ్తా అనమాట. నాకైతే ఒక ఎమోషన్ ఉంటుండే గణేష్ చందా కలెక్ట్ చేయడము. అట్లా ఒక వైబ్ ఉంటుండే. ఇంకా మేము కార్ఖానాల్లో ఉంటుండే, అదంతా ఎమోషన్ ఇట్లా చేసేస్తుండే. ఎవరు లొల్లి అవి పట్టించుకోకపోతుండే. ఇగో నాకు ఇట్లా మధ్యలో ఉంటే ఒక వైబ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ జరసేపు ఉండాలి లాగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాము, ఇక ఇంటికి వెళ్ళాలి కంపల్సరీ. ఇక లైఫ్ మూవ్ ఆన్ చేస్తూనే ఉంటాము. ఇక నాకు
ఒక ఎమోషన్ రా గణేషుల మధ్యలో ఉంటే. గైస్ మీరు ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, లేదంటే ఛానల్లో అబౌట్లో నా ఫోన్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అయితే కాండి. ఆగమన్ వీడియో, ఊరేగింపు వీడియో, లేదంటే మీ గ్రూప్ వీడియోస్ ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ మీ, నేనైతే రెస్పాండ్ ఇస్తాను గైస్. ఇంకొకటి దుల్పేట్లో అన్నీ ముంబై టైప్ మోడల్స్ అయితే రెడీ అయితే చేస్తుర్రు అనమాట. తిరుగుతూనే ఉన్నాము నేను అవినాష్. గైస్ ఇగో గణేష్ బుక్ చేసుకోవడానికి అయితే ఇంతమంది పోరలు వచ్చారు. గణేషుని చూసి బుక్ చేసుకుందామని వస్తారు, కానీ ఇక్కడ రేటులు చూసి ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటారు. ఇగో పోరలు మళ్ళీ ఆగిర్రు. వికాస్ వికీ ఆన్లైన్ మళ్ళీ వచ్చి అయి చెప్పి ఛానల్ పేరు అడుగుతారు. వాళ్ళు కొనడానికే వచ్చిర్రు, రేటులు చూసేసి ఒక్కొక్క షెడ్లలోకి వెళ్తారు అనమాట. ఇప్పుడు బండి తీసుకొని పోదాం మనం. గైస్ గల్లీ గల్లీ తిరిగి కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఏడ చూసినా గణేషుల్లే. ఇప్పుడు ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి చూద్దాము బాలాపూర్ గణేష్ ఎట్లా రెడీ ఏంది అనేది. ట్రాఫిక్ పురి హనుమాన్ టెంపుల్ కాడ ఇగో ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ బయట ఐడిల్స్ అయితే చూడు. ఇగో శివుని ఐడీలు, ఇక్కడ మన అయోధ్యల రాముని ఐడీలు, భారత్ మాత, రాముడు, శివాజీ, ఆడ పక్కన హార్స్ మీద ఇంకో శివాజీ ఉన్నాడు, ఈడ శివాజీ ఉన్నాడు, ఈడ నరసింహస్వామి, ఈడ హనుమంతుడు. బాలాపూర్ గణేష్ వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ రెడీ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క లుక్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే లోపల వెళ్ళి చూద్దాము. పెద్ద ఐడీలు ఉంది కదా, ఇంకా చిన్న ఐడీల్స్ బి ఉంటాయి. అసలు గైస్ పోవడానికి ప్లేసే లేదు. ఏడ చూడు మొత్తం బాలాపూర్ గణేష్ మోడల్లే గైస్. ఇగో బాలాపూర్ గణేషులు ఐడల్స్ అయితే చుట్టుముట్టు ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ బాలాపూర్ గణేషుని అయితే బుక్ చేసేసుకోర్రు వాళ్ళ కమిటీ వాళ్ళు. ఇక్కడ పెండింగ్ వర్క్ జరుగుతుంది. ఒకసారి జూమ్ చేస్తా చూడరు కర్రా. ఐస్ పెయింటింగ్ ఐ వేస్తుర్రు. ఒకసారి అది ఐ సినిమాటిక్ షాట్లో వచ్చేస్తుంది. ఇగో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అన్నా కదా, ఈ అంకెలే అనమాట. అంకెలే ఇప్పటికి 30 మోడల్స్ ఏమో రెడీ చేసిండు మూవబుల్. ఇంకైతే లాస్ట్ అంటే గణేష్ పండుగ స్టార్ట్ అయ్యి డే వరకు అయితే ఇంకా ఐడిల్స్ అయితే రెడీ చేస్తాను అని చెప్పారు. ఇంకా దుర్గామాత ఐడిల్స్ బి రెడీ అయితే ఉండే. ఇప్పటిక వీడియోలో అయితే చూసారు. ఇంకొక కళాకారు వాళ్ళ షెడ్కి అయితే వెళ్తాం. సుందర్ కళాకార్ వాళ్ళ షెడ్ బయట ఇది చూడు. బయట ఒక్కొక్క గణేష్ ఐడిల్ వచ్చేసి కుందన్ వర్క్ ఉందన్నమాట. కుందన్ వర్క్ ఇక్కడంతా కుందన్ వర్క్. ఇక్కడ సుందర్ కళాకార్ వేటు అని ఉంది చూడు. చూస్తుర్రా ఇవంతా లోపల అయితే చూద్దాం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాము. సుందర్ కళాకార్ వాళ్ళ షెడ్లో మోస్ట్ ఎఫర్టబుల్ గణేష్ అని వచ్చి ఆడ చూస్తారు కదా, అదే గణేష్. ఇట్లా వచ్చేసి 18 feet, ఇట్లా వచ్చేసి 22 feet అనమాట. 4 lakh rupees గణేష్ అనమాట. ఇది ఆల్రెడీ బుక్డ్ అయిపోయింది. ఇది మొన్న వచ్చి ఒక అన్న బుక్ చేసేసి వెళ్ళిండు. మనం బి అన్ని బ్లాగ్స్ అయితే చెక్ చేస్తుంటాం కాబట్టి ఇదే వర్త్ గణేష్ అనమాట. ఇది ఈడొచ్చేసి ఎలిఫెంట్ మోడల్. వీడొచ్చేసి మనకి నిలబడి ఉన్నాడు, పక్కన టైగర్ అయితే వచ్చింది. ప్రతిదానికైతే కుందన్ వర్క్ అయితే మొత్తం నింపేసారు కదా, ఒక రేంజ్లు ఉంది. వీడొచ్చేసి హార్స్ పక్కన వెనకాల అన్ని దేవతలు ప్లస్ పాములు అయితే వచ్చినాయి. వీడొచ్చేసి వెనకాల కృష్ణుడు వచ్చిండు, కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది నేను అన్నా కదా ఎఫర్టబుల్ అని. ఇప్పడాక మధ్యలో వచ్చేసి మనకు జగన్నాథ్ స్వామి అయితే ఉన్నాడు. వెనకాల అంతా బ్రాడ్గా ఉంటుంది అనమాట. మన ఇక్కడ దిక్కొచ్చేసి గణేశులు అంటారు, ఇట్లా బ్రాడ్గా పెద్ద ఉంటారు అనమాట గణేశులు.
ఇక్కడ దిక్కు మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఇట్లా బ్రాడ్గా ఉండే గణేషుల్లే. అదే వర్క్ గణేష్ 4 lakh రూపీస్ గణేష్. వెనకాల అయితే ఇంకా దీనికైతే పెయింటింగ్ వర్క్ జరగాలి, అన్ని కుందన్ వర్క్ స్పెషల్ అనమాట ఇక్కడ. గైస్ ఆల్రెడీ ఆ గణేష్ని అయితే బుక్ చేస్తారు అనమాట, సుందర్ సింగ్ కళాకార్ వాళ్ళది. అన్నా వాళ్ళదేనా మీదేనా? మీ అసోసియేషన్ పేరేందన్నా? కింగ్ స్టార్ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తార్నాక అనమాట. ఆల్రెడీ ఆడ మాణికేశ్వర్ నగర్ ఆడ పేపర్ వర్క్ అవుతుంది, చూద్దాం. వచ్చేసి బుకింగ్ అయితే జరుగుతుంది గైస్. ఈ అంకుల్ వాళ్ళు అయితే బుక్ అయితే చేసుకోరు, ఇప్పటిదాకా చెప్పినా కదా. అసోసియేషన్ పేరు అన్నీ వచ్చేసి జవలో గణేష్ మహారాజ్ కి, జవలో గణేష్ మహారాజ్ కి, జవలో గణేష్ మహారాజ్ కి. గైస్ ఇప్పుడైతే వీడియో చూసారు కదా, ఇంకొక షెడ్కి అయితే వెళ్దాము. ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి అయితే వచ్చేసినాం అనమాట. లాస్ట్ ఇయర్ ఇంట్లోనే గణేష్ని అయితే మనం గుంజినాము, ఆ వ్లాగ్ మీద పింగ్ అయితే తెచ్చకైతే చేసుకోర్రి. ఇంట్లో లాస్ట్ ఇయర్ ఒక గణేష్ సేమ్ ఫేస్ కట్ ఎట్లుంటుందో ఆ ఫేస్ కట్లా మోడల్స్ అయితే రెడీ అయినాయి. ఎవ్రీ ఇయర్ ఒక లుక్ అనేది ఇక్కడ అట్రాక్షన్ ఉంటుంది గణేషులది. ఆల్రెడీ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, బుకింగ్స్ బి జరిగినాయి అనమాట. కొందరు వ్లాగ్ చేయడానికి చాలామంది వచ్చారు కదా, వాళ్ళ వ్లాగ్. గైస్ ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో అయితే ఈ ఇయర్ 5 మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. స్టేట్లో చూస్తారు కదా, ఇక జూమ్ చేస్తా. అదొకటి, ఈడొచ్చేసి ఇదొకటి అనమాట, ఇదొక మోడల్. ఈడ వచ్చేసి 3 అయినాయి కదా. ఇగో ఇదొక వచ్చేసి 4, వెనకాల ఇది నాగం పాములు వస్తాయి 4. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 5. దీంతో 5 మోడల్స్ ఉన్నాయి. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటారు. రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి, స్కిప్ అయితే చేయకండి గైస్, ఎందుకంటే వ్లాగ్లు ఇన్ డీటెయిల్గా అయితే పెడుతున్నాను. మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎంత జల్దీ వస్తే అంత జల్దీ వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. ప్రైజింగ్ వచ్చేసి కొంచెం ఎక్కువ తక్కువ అనేది జరుగుతుంటుంది, భారీగా అయితే చేయండి, చేస్తేనే గణేశుడు అనేది వస్తుంది. అస్సలు దిగకుర్రి, కూసోర్రి, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని ఆ గణేశుడిని తీసుకురండి, షెడ్లా పెట్టుర్రి, అల్చల్ చేయుర్రి 11 రోజులు. ఓకేనా? గణేశుని దయతో ఇట్లానే బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఏమంటావు? అంతే, నాగొల్ది బి అలాగా బ్లాగ్ వస్తుంది, అది బి ఇప్పుడు నెక్స్ట్ వీక్ అట్లా ట్రై చేస్తాం గైస్. స్కిప్ అయితే చేయకండి. డోంట్ మిస్ ది ఎండ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.